రాత్రికాల ప్రార్థన. జీవం కలిగిన తండ్రి, కృపామయుడా, సర్వోన్నతుడా, మీకు వందనాలు, మీకు స్తుతులు, మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాము. తండ్రి, ఉదయకాలము లేచినది మొదలుకొని ఈ సూర్యుడు అస్తమించు ఈ సమయం వరకు కూడా మమ్మల్ని అందరినీ కాపాడినందుకు, మా అందరినీ రక్షించినందుకు, మీ కృప చూపించినందుకు, మీ కరుణను మాకు కలగజేసినందుకు మీకు వందనాలు ప్రభువా, స్తోత్రాలు చెల్లిస్తున్నాము. అవునయ్యా, ఈ రాత్రిని మేము సజీవంగా ఉన్నామంటే ఏ అపాయము జరగకుండా, ఏ ప్రమాదము లేకుండా, ఎటువంటి నష్టాలు, కష్టాలు, ఆర్థికపరమైన ఇబ్బందులు, బలహీనతలు ఏవి మమ్మల్ని ఆవరించకుండా ఉన్నామంటే అది మీ కృప మాత్రమే తండ్రి. అయా, మరొక మారు ఈ రాత్రి సమయమందు మేమందరం కుటుంబంతో కలిసి మీ పాద సన్నిధిన ప్రార్థించుకునే అవకాశము కూడా మాకు అనుగ్రహించినందుకు మీకే కోట్లాది కోట్ల కృతజ్ఞత అర్పణలను చెల్లిస్తూ ఉన్నాము తండ్రి. ఎస్ లార్డ్. యెహోవా ఇల్లు కట్టించని ఎడల దాని కట్టువారి ప్రయాసము వ్యర్థమే అని 127వ కీర్తన 1వ వచనంలో భక్తుడు కీర్తిస్తున్నట్లుగా, అవునాయన, నీవు కట్టించకపోతే, నీవు సహాయము చేయకపోతే మేము ఎంత ప్రయాసపడినా, మా దగ్గర ఎన్ని డబ్బులున్నా, మా దగ్గర ఎన్ని ఆస్తులున్నా, మాకెంత జనబలం ఉన్నా, అయా అధికారం ఉన్నా వ్యర్థం అంటున్నావు తండ్రి. అయా, మీ సహాయం మాకు దయచేయండి. ఈ రోజున ఎవరైతే ఈ రాత్రిన మీ సహాయాన్ని కోరుకుంటున్నారో అయా, మీరే వారికి తోడై ఉండండి. ప్రతి ఒక్కరికి మీ దీవెనలను దయచేయండి, ఆశీర్వాదాలు దయచేయండి, వారి కార్యాలను సఫలపరచండి ప్రభువా. ఎంతో మంది బిడ్డలు ఈ రాత్రి సమయంలో అయా విశ్వాసముతో ప్రార్థనలో ఏకీభవిస్తున్నారు. కృప చూపించండి నాయన. ప్రతి ప్రార్థనను విని వారికి సమాధానము దయచేయండి అయా. ఎన్నో సమస్యలను బట్టి, ఎన్నో బలహీనమైన పరిస్థితులను బట్టి వారు ప్రార్థిస్తుండగా వారికి నాయన మీరే తోడై ఉండి వాటి నుంచి విడిపించండి ప్రభువా. అనారోగ్యంతో ఉంటున్నారు తండ్రి, వ్యాధి బాధలు వారిని చుట్టుముట్టాయి తండ్రి. అయా, బలహీనతలు వారిని కృంగదీస్తున్నాయి నాయన. కృప చూపించండి, మంచి ఆరోగ్యం దయచేయండి అయా. దురాత్మ క్రియలు, అంధకార క్రియలు, చాతబడి శక్తుల నుంచి యేసు నామములో విడుదల దయచేయండి తండ్రి. అయా, ఎటువంటి భయంకరమైన రోగంతో వారు పీడించబడుతున్నప్పటికీ మంచి ఆరోగ్యంతో వారిని నింపండి ప్రభువా. గర్భఫలం లేని వారి కొరకు అడుగుతున్నాము అయా. భార్యకు భర్తకున్న లోపాలన్నీ కూడా తొలగించి బిడ్డలకు గర్భఫలము దయచేయండి. గర్భిణీలుగా ఉంటున్నారు, ఏ సమస్య, ఏ ఇబ్బందులు వారికి కలగకుండా కృప చూపించండి నాయనా. మీ చిత్తమైతే నార్మల్ డెలివరీని కూడా బిడ్డలకు దయచేయమని బ్రతిమాలుకుంటున్నాము అయా. డిప్రెషన్లో ఉన్న వారిని లేవనెత్తండి అయా. ఆత్మహత్య తలంపుల నుంచి కూడా ఈ రాత్రి అందు విడుదల దయచేయమని బ్రతిమాలుకుంటున్నాం ప్రభువా. ఆయన కోర్టు కేసులని, ల్యాండ్ సమస్యలని ఎవరైతే నాయన భయపడుతున్నారో అయా, చింతిస్తున్నారో వారి పక్షంగా మీరుండి వాద్యమాడి బిడ్డలకు విడుదల దయచేయండి తండ్రి. కుటుంబపరమైన గొడవలను తీసివేయండి, తొలగించండి. భార్య భర్తల మధ్య అనుమానములు అన్నిటినీ తీసివేయండి. ప్రేమ కలిగి ఉండే కృప చూపించండి నాయనా. యవన బిడ్డలందరూ కూడా తల్లిదండ్రులకు లోబడ్డానికి సహాయము దయచేయండి. రక్త సంబంధికులు కూడా నాయనా ఆస్తి కోసం గొడవలు పెట్టుకొనకుండా అయా కలిసి మెలిసి జీవించే సహాయము దయచేయమని ప్రార్థిస్తున్నాము. ఎవరైతే అప్పులు కలిగి ఉన్నారో ప్రతి అప్పు కూడా కొట్టివేయబడునుగా కాని ప్రార్థిస్తున్నాము అయా. వారి యొక్క చేతుల కష్టార్జితాన్ని ఆశీర్వదించండి. ఆర్థికంగా ప్రతి బిడ్డను కూడా స్థిరపరచండి తండ్రి. వివిధ దేశాలకు వెళ్తున్నారు నాయన. వీసా విషయంలో కావలసిన డాక్యుమెంట్స్, ఆ ఇమిగ్రేషన్స్లోను కూడా మీరు తోడై ఉండండి. ధనం వృధా అవ్వకుండా, ఎవరు బిడ్డల్ని మోసపరచకుండా, సమయం వృధా అవ్వకుండా కూడా సహాయం దయచేయండి. విదేశాల్లో ఉండి చదువుకుంటున్న, ఉద్యోగ వ్యాపార పరిచర్యలు చేస్తున్నారు, వారికి కూడా మీరు తోడై ఉండి రక్షణ దయచేయండి తండ్రి.
నైట్ డ్యూటీలో ఉన్నారు, నైట్ ప్రయాణాల్లో ఉన్నారు. అయా ఈ రాత్రిన ఎటువంటి ఇబ్బందులు ఏ బిడ్డకు రాకుండా మీ దేవదూతల కంచె కాపుదల ప్రతి బిడ్డకు దయచేయమని, సొంత గృహాలు లేని వారికి సొంత గృహం దయచేయండి. ఉద్యోగాల కోసం ప్రయత్నిస్తున్న వారికి మంచి జాబును అనుగ్రహించండి. వివాహము తండ్రి మీ చిత్తంలో ఘనముగా జరిగించబడే కృప చూపించండి తండ్రి. నాయనా, మా భారతదేశాన్ని, ప్రజలను, అధికారులను, రాజకీయ నాయకులను అందరినీ కూడా దీవించండి. బార్డర్స్లో సైనికులు ఉంటున్నారు, వారిని వారి బిడ్డలను కూడా కాపాడండి ప్రభువా. అయా మారు మనసు లేని వారందరికీ కూడా మారు మనసు దయచేయండి. వారు కలిగి ఉన్న ప్రతి విధమైన చెడు అలవాట్ల నుంచి విడిపించి వారిని మీ రక్షణలోకి నడిపించమని బ్రతిమాలుకుంటున్నాం నాయన. లోన్స్, పెన్షన్స్, ప్రమోషన్స్, ట్రాన్స్ఫర్స్ అన్నీ కూడా వారు అనుకున్నట్లే జరగడానికి కృప చూపించండి. అయా మేము సేద తీరబోతున్నాం. ఈ రాత్రి అందు మాకు మంచి నిద్ర దయచేయండి. అంధకార క్రియలు, దురాత్మ క్రియలు, దొంగలు, శత్రువులు, హాని కలిగించే పరిస్థితులు, నిద్రలేమి, పీడకల సమస్యలు అయ్యా ఏవిని ఏ బిడ్డ దరికినూ రాకుండా చేరకుండా ప్రతి ఒక్కరిని కంటి నిండా నిద్రతో అయా మీరే సంతృప్తి పరచమని మాకు కలిగిన సమస్తాన్ని మీకు అప్పచెప్తున్నాం. మరలా కూడా ఉదయాన్నే మీ పాద సన్నిధిన సజీవులుగా మేము చేరి మీ నామాన్ని స్తుతించగలిగే కృపా భాగ్యము మాకు దయచేయమని యేసుక్రీస్తు వారి నమ్మకమైన నామంలో ఈ ప్రార్థన అడుగుతూ ఉన్నాము తండ్రి. ఆమెన్.